నుంచి ఎన్ఐడి అయిపోతే సాగిపోయాం. కానీ మాకైతే ఒంట్లో అయితే అస్సలు ఎనర్జీ లేదు. ఇలా ఎనర్జీ లేని సమయంలో గోవిందా గోవిందా అనుకుంటూ ఒక టీం అయితే మాతో వచ్చింది. ఇలా నడుచుకుంటూ ఉండగా ఆ నామస్మరణ మా చెవుల్లో పడగానే మాకు తెలియని ఎనర్జీ మాలో వచ్చి ఆ నామస్మరణ మేము కూడా చేసుకుంటూ వాళ్ళతో సాగిపోయాం కొంత దూరం వరకు. చాలా దూరం బాగా నడిచాం. కానీ కొంత దూరం వెళ్ళాక మా వల్ల కాలదండి. మా కాళ్ళు చూసుకుంటే మామూలుగా పెయిన్ ఇవ్వట్లేదు. అస్సలు మేము ఇంకా అడుగు వెళ్ళిపోతున్నాం. అలా అయిపోయింది మా పరిస్థితి. మాలాగే చాలా మంది పెద్దవాళ్ళు కూడా రోడ్ల మీద కూర్చుని పోతున్నారు. మళ్ళీ అందరం ఎనర్జీ తెచ్చుకొని 3 కల్లా అయితే చేరిపోయాం. ఇంకా 8 కిలోమీటర్స్ ఉందంట. ఇక్కడ నుంచి మాకు పడుతుందండి ఒక్కో అడుగు. అసలు ముందు కదలట్లేదు, అలా ఉంది. ఇల్లుకి అడుగులో అడుగు వేసుకుంటూ ముందు సాగిపోయాం. ఇక్కడే మాకు 5.9 km అని ఒక బోర్డు కనిపించింది. ఇంకా దగ్గరికి వచ్చేసామంటూ మాలో మేము మోటివేట్ చేసుకుని మా ప్రయాణం అయితే సాగించాం. అలా చివరికి నడుస్తూ గోపాలపట్నం అయితే చేరుకున్నాం. ఇక్కడైతే చాలా మంది అయితే కూర్చుని పోయారు. మేము ఇంకా కూర్చోకూడదని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు టైం చూస్తే 4 అయింది. ఇంకా 3.7 km అంట నడిస్తే అయిపోద్ది. ఇంతవరకు బాగానే ఉందండి. దగ్గర అవుతున్న కొద్ది నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. మా వాళ్ళకి కాక మళ్ళీ కూర్చుని పోయాం. మేమేం ఎక్కువసేపు ఏం కూర్చునిపోవట్లేదండి. మళ్ళీ ఎక్కడ కూర్చుంటే మళ్ళీ ఎక్కడ కదలమైన భయం. అందుకే జస్ట్ 1-2 మినిట్స్ జస్ట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఏది ఏమన్నా సరే కాళ్ళు మాత్రం చాలా నొప్పి వస్తున్నాయండి. అడుగు వేయడానికి కూడా అంత కష్టంగా ఉంది. అలా పెయిన్ అయినా సరే మెల్లిగా సాగిపోయాం. టైం చూస్తే 4:30, 2.7 km అంటే 1 కిలోమీటర్ మెల్లిగా బాగానే యాడ్ చేసాం. పూర్తి వీడియో కింద యాడ్ చేసి ఉంది, లేదా మన ఛానల్లోనే ఉంటుంది, చూసియండి.